సో ఆ వీడియోకే నాకు ఒక కామెంట్ కూడా వచ్చిందనమాట. దానికి రిప్లై అయ్యి ఒకడు, వాళ్ళ మదర్ ఈజ్ ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఇన్ ద ఫ్యామిలీ, తను ఒకరే సంపాదిస్తున్నారు, ఈడేమో బాబుతోటి ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. అదే రోజు ఏఎంబి మాల్ కానీ ఏదైనా మాల్కి కానీ ఇక్కడ ఉండే పిల్లలు అందరూ కూడా ఆ మాల్కి వస్తే ఇంకొద్ది అవేర్నెస్ క్రియేట్ అవుతుందా అనే ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. ఒకటేసారి ఒక గ్రూప్ ఆఫ్ అసలు 100 మంది ఆటిస్టిక్ ఆ పేరెంట్స్తో పాటు కిడ్స్తో పాటు అక్కడ ఉన్నారనుకోండి, అండ్ మోర్ అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్. ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అరే బాబు నేను వీడియోలు చేశారు, అదే రే బాబు మా బతుకులు చూసి మా బాధలు చూసి మీరైనా కొద్దిగా నేర్చుకుంటారు. అరే ఆటిజం అనేది వస్తుంది పిల్లలకి, కండిషన్ ఉంది, ఫలానా వాళ్ళు వీడియో పెడుతున్నారు. అసీన్ దిల్ రుబా జబానే జానే మన్ అసీన్ దిల్ రుబా మిలే దో దిల్ జవా. భలే ఉంటుంది కదా ఈ సాంగ్, చాలా ఇష్టం నాకు. ఈ కొన్ని రోజుల నుంచి కంటిన్యూస్గా నాకు నోట్లో ఆడుతూనే ఉందన్నమాట. 2 days నుంచి పెట్టుకొని చూస్తున్నాను, ఏంటి ఈ పాటని పెట్టుకొని చూస్తున్నాను 2 days నుంచి అని ప్రసన్న అడుగుతుంది. ఒక్కొక్కసారి అంతే కదా, మనకి ఏదైనా నోట్లో పాట ఆడిందనుకో, ఏడున్నా ఆ పాట ఆడుతూనే ఉంటుంది, నోట్లో కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటుంది ఆ పాట. ఏడికి పోయినా సరే, ఎగ్జామ్ హాల్లో ఉన్నా సరే, బాత్రూంలో ఉన్నా సరే, ఇంకొకటి రిచువల్స్ దగ్గరైనా, చనిపోయిన దగ్గర ఒక్కొక్కసారి నోట్లోకి వస్తూ ఉంటుంది అనమాట. అందరు ఏడుస్తూ ఉంటే మన నోట్లో ఏదో పాట ఆడుతుంటే అదే కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. జవాని జాని మన్ హసీన్ దిల్ రుబా. హలో గైస్, హాయ్, నా పేరు చందు. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ సో ఇలానే మనకు నచ్చిన పాటలు కొన్ని మనకి మైండ్లో అట్లా వెళ్ళిపోతాయి, హ్యాపీనెస్ ఇస్తాయి. కానీ కొన్ని కామెంట్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాయి అనమాట. బేసికలీ నా ఛానల్లో చాలా కామెంట్స్ వస్తాయి, బట్ 98% ఆఫ్ ద కామెంట్స్ ఆర్ టోటలీ పాజిటివ్ ఉంటాయి, చాలా పాజిటివ్ ఉంటాయి, చాలా మోటివేషన్గా ఉంటాయి. ఏ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫర్ విహాన్, బ్లెస్సింగ్స్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, లవ్ చేస్తారు, విహాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు కామెంట్ చేస్తారు అంటారు. ఇట్ రియలీ మేక్స్ మీ హ్యాపీ, మోటివేషన్. బట్ కొన్ని కామెంట్స్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద 98 అంటే 1000లో ఒక 10 కామెంట్లు 15 కామెంట్లు నెగిటివ్ వస్తాయి, అట్లా వస్తాయి అనమాట. ఆ నెగిటివ్ కామెంట్స్ కూడా నేను పట్టేసుకొని జస్ట్ లైక్ చాలా వదిలేసి ఇగ్నోర్ చేసేస్తా. అంటే కొన్ని ఎట్లా అంటే జస్ట్ ఒక బ్యాడ్ స్మెల్ వేస్తే ముక్కు మూసుకుంటే సరిపోతుంది కదా, అట్లా అయిపోతుంది. ఇంకొన్ని ఏంటంటే కంట్లో నలకలా ఉంటాయి అనమాట. కంట్లో నలకలా ఉంటే కళ్ళు మూసుకున్నా మనకు ఆ ఫీల్ తెలుస్తుంది, కళ్ళు తెరుచుకున్న ఫీల్ తెలుస్తుంది. నలక తీసేయాలి బేసికలీ. ఆ కంట్లో నలక తీసేస్తే రిలాక్స్ అనిపిస్తుంది అనమాట. అట్లాంటి కామెంటే ఒకటి వచ్చిందనమాట. లైక్ యూనో మొన్న విహాన్ ఏం చేశాడు, వాడు బాటిల్స్ తాగేశాడు కదా, బాటిల్స్ తాగేసి నేను ఫుల్ టెన్షన్ పడతా ఉన్నా. అసలు ఆ రోజు ఏమైందంటే, ప్రసన్న వచ్చినప్పుడు నేను వాయిల్స్ అన్నీ కూడా అన్ని స్కాటర్డ్గా ఉంటే తను ఏం చేసిందంటే అది ఒక రకంగా ఒక మంచి పద్ధతికి అరేంజ్ చేద్దామని చెప్పేసి మొత్తం అంతా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. విహాన్ గారిని ట్రీట్మెంట్ హోమియోపతికి సంబంధించిన అన్నీ కూడా సెట్ చేస్తున్నాం. చిందరవందరగా ఉన్నాయి, కష్టం అవుతుంది రోజు తీసుకోవడం. సో ఆర్గనైజ్ చేసి పెడుతున్నాం ఇద్దరం. అంటే ఇన్ని రోజులు నేను పెట్టలే, తినొచ్చినాక స్టార్ట్ చేసింది. ఆర్గనైజ్ చేసిన తర్వాత డబ్బాలన్నీ 3 లాకర్ ఉంటుంది, లాకర్ని పెడతాను ప్రతిసారి. లాకర్లో అన్ని డబ్బాలు పట్టే కానీ ఒక డబ్బా పట్టట్లేదు అనమాట అసలు. అది ఆ డబ్బాలో ఏంటంటే రెగ్యులర్గా వాడే వాయిల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ వీక్కి సంబంధించిన వాయిల్స్ అన్నీ కూడా అది బయటికి పెట్టాము. బయటికి పెడితే అదేంటి ఇంకా వాడాలి కదా, అది వాడాలని చెప్పేసి కనిపించకుండా శారీస్ కింద పెట్టాను. వాడు ఎందుకో మరి కనిపించింది ఆ డబ్బా తీసేసి, ఇంకేందో వాడు కూర్చొని ఏదో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటే మందు అయినట్టు తాగుతా ఉన్నాడు. ఒక్కొక్కటి అప్పటికి 3 తాగేసినాడు, అప్పటికి 2 తాగేసినాడు. కరెక్ట్ నేను వచ్చేసరికి ఇట్లా దింపేసినాడు. ఆ ఒక్క సీన్ చూసినాను అనమాట నేను, అంతే. చూసేసి ఇంకా ఫుల్ టెన్షన్ పడ్డా. బేసికల్ అవి ఏంటంటే ఫార్ములేటెడ్ వాయిస్ అనమాట. అవి ఏంటంటే ఒక డాక్టర్ స్పెసిఫిక్ ఒక ఫార్ములా యూస్ చేసినటువంటి డ్రాప్స్ లిక్విడ్ అనమాట. ఆ డ్రాప్స్ లిక్విడ్ తీసుకెళ్ళి నేను డాక్టర్ దగ్గరికి హరి వెళ్ళినా డాక్టర్ అడుగుతారు ఏం తాగిండని చెప్పేసి. ఏం తాగిందంటే ఇది తాగిందంటే, ఇది ఏంటంటే నేనేం చెప్తాను అసలుకి ఆన్సర్ లేదు కదా. ఏం తాగిండో తెలియకుండా అసలు ఎందుకు తీసుకొచ్చినామని డాక్టర్ కూడా అంటారు నాకు. బేసికల్ ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో ఓన్లీ ఆ డాక్టర్కే తెలుసు అనమాట. ఆ రిలాక్షన్ ఎలా ఉంటుందో డాక్టర్కి తెలుసు. డాక్టర్ నేను ఫోన్ చేస్తూ ఉన్నాను, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇంటి ముందు విసర్జనం గణేష్ని ఉత్సాహం చేస్తున్నట్టు ఆ సౌండ్కి అసలు ఫోన్ వినిపించలేదంట. తర్వాత చూసుకొని ఇమీడియట్గా చేసినారు. ఏమేమి తాగాడని చెప్పేసి, ఇది తాగంటే నథింగ్ టు వరీ, జస్ట్ రిలాక్స్, అంత టెన్షన్ పడకు. యాక్టివేటెడ్ చార్కోల్ ఉంటుంది కదా, అంటే యాక్టివేటెడ్ బొగ్గుతో చేసినటువంటి ఒక యాక్టివేటెడ్ చార్కోల్. అది ఏంటంటే కొద్దిగా నెగిటివ్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట అది. సో అది ఇమీడియట్గా అది ఇచ్చేసి 3 pills ఇచ్చేసి అన్నాడు. అండ్ జస్ట్ అబ్జర్వ్ హిమ్, ఏం కాదు, బట్ జస్ట్ అబ్జర్వ్ హిమ్, నిద్రపోనీయకుండా అబ్జర్వ్ చేయని చెప్పేసి అన్నాడు. సో అదే చేశాను నేను కూడా. బట్ ఇంకా పీరియాడికలీ డాక్టర్స్కి ఇంకా అప్పుడప్పుడు వీడియోస్ పంపిస్తూ ఉన్నా. అసలు డాక్టర్ ఫోన్ చేయకపోతే అసలు ఏమైందో తెలియాలి చెప్పాలని చెప్పేసి ఆ రికార్డ్ అయితే నేను చేసేసి పంపించిన అనమాట. సో
అందరు కూడా ఈ మూమెంట్లో నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకుండా రికార్డ్ చేస్తున్నావు అన్నారు. అండ్ చాలా కామెంట్స్ వచ్చినాయి, ఇమీడియట్గా వామిటింగ్ చెప్పి ఇమీడియట్గా వామిటింగ్ చేయండి. ఆ పొరపాటు అయితే మీరు అస్సలు చేయకండి ప్లీజ్. ఆ పొరపాటు అయితే పొరపాటును కూడా చేయకండి. వామిటింగ్ చేయించడం వల్ల ఇంకా గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోవడం అవుతుందన్నమాట. వామిటింగ్స్ అస్సలు చేయించకూడదు. ఎప్పుడైతే మనకి ఆల్కహాల్, స్పిరిట్ లాంటి బేస్ ఏమైనా తాగినప్పుడు అది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లైన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది అది. అండ్ అది కాకుండా ఇంకా లంగ్స్లోకి వెళ్ళింది అనుకో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది, న్యూమోనియా లాంటి చాలా ఇష్యూస్ వస్తాయి అనమాట, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా హెల్త్ రిస్క్స్ ఉన్నాయి, ఒక్కొక్కసారి చెప్పలేము, ఇంకా చనిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తాయంట. ఆ రిస్క్ అయితే ఎప్పుడు చేద్దన్నారు. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే విహాన్ ఒకసారి టర్పెంటైల్ తాగేశాడు అనమాట. టర్పెంటైల్ తాగినప్పుడు మేము సాల్ట్ వాటర్ వేసి నోట్లో వేసి కక్కించి చూసాం. వాడు కక్కలేదు, లక్కీగా దేవుడి దయ వల్ల కక్కలే అనుకున్నాం మేమైతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగా వీళ్ళు తాగేసారు, మేము సాల్ట్ వాటర్ తాగించి కక్కించేసాం. అంటే ఏం పొరపాటు చేస్తున్నారు మీరు అసలుకి, కక్కి ఉంటే ఇంకా ప్రాబ్లం అయ్యేది, అసలుకి కక్కకపోవడం మంచిది. కక్కుంటే అదంతా లంగ్స్లోకి వెళ్ళింది అనుకో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, మళ్ళీ అది మంచిదే జరిగింది మీకు అని చెప్పేసి అన్నాడు. సో చాలామంది కూడా కామెంట్స్ చేసినారు, మీరు కక్కించండి, వేలేసి కక్కించండి, సాల్ట్ వాటర్ వేసి కక్కించండి అని. ప్లీజ్ అట్లాంటి పొరపాటు అయితే మీరు చేయకండి, లంగ్స్లోకి వెళ్ళిందంటే ఇంకా ప్రాబ్లం అవుతుందంట. అండ్ సో ఆ వీడియోకి నాకు ఒక కామెంట్ కూడా వచ్చిందనమాట. మరి అసలు వీళ్ళ మదర్ ఏది, ఎక్కడున్నారని చెప్పేసి అన్నారు. దానికి రిప్లై ఒకడు, వాళ్ళ మదర్ ఈజ్ ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఇన్ ద ఫ్యామిలీ, తను ఒకరే సంపాదిస్తున్నారు, ఈడేమో బాబుతోటి ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు, అండ్ ఇప్పుడు ఈ బాబు తాగుతుంటే కూడా ఏదో చేస్తున్నా అని చెప్పేసి కామెంట్ పెట్టినాడు. ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. వాట్ ద కైండ్ ఆఫ్ ఎంజాయ్ ఇది, ఇదేం ఎంజాయ్మెంట్ అసలు అర్థం కావట్లేదు. ఇది గొడ్డు షాకిర్ రా నాయన, ఇది చేసేదంతా గొడ్డు షాకిర్, అసలుకి పొద్దున్న నుంచి రాత్రి దాకా గొడ్డు షాకిర్ అంతా కూడా. అంటే సరిగ్గా కంటి నిండా నిద్ర కూడా ఉండదు అసలుకి, అంత పెయిన్ ఉంటుంది. ఆస్ ద పేరెంట్స్ హు ఆర్ సఫరింగ్, యాక్చువల్లీ ఎవరికైతే ఆటిస్టిక్ కిడ్ ఉన్నారో వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు ఆ పెయిన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఈ చేతితో సంపాదిస్తుంటే ఈ చేతితో వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ చేతితో ఇంత సంపాదిస్తున్నామో ఈ చేతితోటి నెల రాగానే ఓటీ, బీటీ, స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అని చెప్పేసి, సప్లిమెంట్స్ అవి బొంద బోషాన ఎంత సంపాదిస్తున్నామో అంతకంటే ఎక్కువ చేయట్లేదు, వెళ్ళిపోతూనే ఉంటుంది అసలుకి. అండ్ ఇట్స్ లిటరలీ లైక్ ఎంత సంపాదిస్తున్నా ఎంత చేసినా ఇట్ ఈస్ లిటరలీ లైక్ హెల్ అన్నాడు. పొద్దు నుంచి రాత్రి దాకా కంటిన్యూస్గా చూసుకోవడం, మానిటర్ చేయడం, ఏదో ఒక యాక్టివిటీ చేయించడం, ఇట్ ఈస్ లైక్ ఏ హెల్ యాక్చువల్లీ. దీనికంటే జాబు ఇంత 10 times హార్డ్ ఉన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరైతే సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ ఉన్నాయో అది ఎంత హార్డ్ ఉన్నా దాంతో పోలిసి ఇది 100 రెట్ల హార్డ్ ఉంటుంది ఈ వర్క్ అనేది. అండ్ టు యువర్ క్వశ్చన్, యాక్చువల్లీ నేను ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా, పిల్లల్ని సంపాదిస్తుంటే బతుకుతున్నా అనే క్వశ్చన్ ఎవరైతే కామెంట్ అయితే చేశారో మీకే చెప్తున్నాను. ప్రసన్న నుంచి నేను ఎప్పుడు కూడా ₹1 ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆశించలేదు, అడగలేదు కూడా ఈ 7-8 months నుంచి కూడా. అంటే ఫస్ట్లో నాకు ఎవరైతే మీరు హెల్ప్ చేశారో మీరు హెల్ప్ చేయబట్టి నాకు ఫస్ట్లో కొద్దిగా 3 months అయితే నేను వీడియో చేయలేని పరిస్థితి నాది. అప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, నేను 3 months వరకు నేను ఏ వీడియో చేయలేను, నేను సంపాదించుకోగలను. బట్ ఈ 3 months నాకు వెరీ ఛాలెంజింగ్. విహాన్కి నేను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ వీడియో చేసుకుంటూ కూర్చోలేను. నాకు 3 months మీరు సపోర్ట్ కావాలంటే మీరు అందరు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్లే నాకు ఎంతో కొంత పాజిటివ్ చేంజెస్ వచ్చింది. బట్ తర్వాత కూడా నేను సంపాదించుకున్న తప్ప ప్రసన్న ₹1 అడగలేదు, ₹1 ఆశించలేదు తన నుంచి. ఏదైతే ఇల్లు గడుస్తుందో నేను యూట్యూబ్ నుంచి సంపాదించుకుంటున్నాను, దాంతోటే గడుస్తుంది. రెంట్ ఏదైతే కడుతున్నానో దాంతోటే కడుతున్నాను. విహాన్ థెరపీస్ ట్రీట్మెంట్, విహాన్ థెరపీస్ అంటే ఇంతకుముందు దాంతోటే కట్టాను, ఇప్పుడు థెరపీస్ లేవు, నేనే చేసుకుంటున్నాను. అండ్ ట్రీట్మెంట్ సంబంధించి కూడా ప్రతి రూపాయి కూడా నేనే పెట్టుకుంటున్నాను. ఇంట్లో సరుకులు కూడా నేను తెచ్చుకుంటున్నాను. అంటే తను అడిగితే తను ఇవ్వదని కాదు, బేసికలీ తను కూడా ఇస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్, నేను అడగాలని లేదు. బేసికలీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను, ఏంటంటే ఐ వాంట్ టు గివ్ విహాన్ ద అల్టిమేట్ గిఫ్ట్ విహాన్కి నేను ఇవ్వాలి. అదేంటంటే విహాన్తో వాడి మదర్తో స్పెండ్ చేసే టైం, విహాన్కి మదర్ని ఇవ్వాలి. యాక్చువల్లీ బేసికలీ నేను అదే అనుకుంటున్నాను. సో ప్రసన్న ఎప్పుడైనా జాబ్ బంద్ చేయొచ్చు, ఇప్పుడైతే చేస్తుంది సరే. ఎప్పుడు బంద్ చేసినా సరే ఒకటేసారి నా మీద ఆ ప్రెషర్ పడకూడదు, ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అని చెప్పేసి నేను సెవరల్ మంత్స్ నుంచి నేను రెడీగా ఉన్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ₹1 కూడా తన నుంచి ఆశించలేదు, అడగలేదు కూడా. మొత్తం ఏదైతే ఉందో నేనే చూసుకుంటున్నాను. అండ్ తనకు వచ్చే శాలరీ విహాన్ కోసం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుందో నేను అడగలేదు అసలుకి. తనని ఎప్పుడు అడగలేదు, డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. ఇంకా మొత్తం నేనే చూసుకుంటున్నాను. యాక్చువల్లీ A to Z నేనే చూసుకుంటున్నాను. అండ్ తను అడిగితే ఇవ్వదని కాదు. అండ్ నేను ఎప్పుడైతే జాబ్ మానేశానో తనే నాకు హెల్ప్ చేసింది. చెప్పాలంటే నాకు ఒక లోన్ ఉండేది, తనే క్లియర్ చేసింది. అండ్ నాకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ ఉండేది. తను కూడా ఫస్ట్లో ఎవ్వరు అర్థం చేసుకోలేదు. నాకుండే ప్యాషన్, నాకుండే ఇంట్రెస్ట్ నా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోలేదు, తన ప్రసన్న కూడా అర్థం. ప్రసన్న తర్వాత అర్థమైంది ఇతనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా ఎంకరేజ్ చేయకపోతే ఎవరు చేస్తారని తను ఎంకరేజ్ చేసింది అనమాట. ఇది ఉంది కదా,
ఈ లెన్స్, ఈ బాడీ అయితే ఫస్ట్ నేను జాబ్ మానేయంగానే అసలు కొనుక్కోవద్దా అని చెప్పేసి అనుకున్నా. ఈ కెమెరా బాడీ కొనుక్కున్నాను. దాంతో కెమెరా బాడీతో పాటు చిన్న లెన్స్ వచ్చిందనమాట. అది ప్రొఫెషనల్ కాదు, జస్ట్ నేర్చుకొని పనికి వస్తుంది. బట్ ఇది ఏదైతే లెన్స్ ఉందో ఇది లెన్స్ ఉందో ఇది బ్రెడ్ అండ్ బటర్ లెన్స్. నాకైతే దీంతో మ్యాక్సిమం నేను ఫోటో షూట్ చేస్తాను, వీడియోస్ చేసుకుంటాను. ఈ లెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ₹1,00,000 ఉంది. ఇది ప్రసన్న ఇది గిఫ్ట్ ఇచ్చింది నాకు. నీకు అడిగింది ఒకరోజు నన్ను సడన్గా వచ్చి అడిగింది, నీకు వాట్ ఈస్ ద బెస్ట్ లెన్స్, అసలు ఫోటోలు ఏ లెన్స్ తీస్తే బాగా వస్తాయి అది ఇది అని చెప్పేసి అంటే ఫలానా ఈ లెన్స్ అంటే ఒకరోజు సడన్గా తీసుకెళ్ళి ఆ లెన్స్ కొనిచ్చేసింది. అండ్ దాని తర్వాత ఇంకొకటి లెన్స్ కావాలి అవసరం ఉంటుంది అనుకున్నాను నేను. అంటే ఫోటోషూట్స్కి, మ్యారేజ్కి వాటికి వెళ్ళేవాడిని నేను అప్పుడప్పుడు. దానికోసం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది కంప్లీట్గా పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్ అనమాట. 85mm లెన్స్. ఇది కొద్దిగా వైడ్ యాంగిల్, కొద్దిగా దగ్గర నుంచి కూడా తీయచ్చు. అంటే ఫొటోస్ మనం పెళ్లి కూతుర్ని దగ్గర తీయాలంటే ఫోటోస్ ఇంకొక లెన్స్ అయితే అవసరం ఉంటుంది కదా. ఇది జూమ్ లెన్స్ యాక్చువల్లీ 20 to 40 లెన్స్ ఇది. సో ఇది కూడా 55,000 పడింది. ఇది ఇంకో గిఫ్ట్ కొనిచ్చింది నాకు. సో ప్రసన్న అడిగితే ఇవ్వదని కాదు తను ఇస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ హర్ ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే నేను విహాన్కి అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వాలి. నా ఒక గోల్ అదే, నాకు చెప్పినా కదా, వన్ ఆఫ్ ద గోల్ ఇది నాకు. విహాన్కి అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వాలి, వాడి మదర్కి ఇవ్వాలి. దాని తర్వాత 1 million కొట్టాలి నేను యాక్చువల్లీ. ఎట్లయినా సరే దానికోసం నేను కష్టపడుతున్నాను. నేను నీ వ్యూస్ కోసం ఏం తపన పడట్లేదు, నేను వ్యూస్ కోసం తపన పడట్లేదు, విహాన్ కోసం తపన పడుతున్నాను. విహాన్కి అమ్మ టైం ఇవ్వాలని చెప్పేసి తపన పడుతున్నాను, దానికోసం నేను కష్టపడుతున్నాను. ఇదిగో ప్రతిరోజు కూడా నేను వీడియో చేసిన తర్వాత రాత్రి 2-3 దాకా కూర్చుంటాను, ఎడిట్ చేస్తాను, పొద్దున్నకోలు అప్లోడ్ చేసుకొని ట్రై చేస్తున్నాను. అండ్ నేనేం డిపెండ్ అవ్వలేదు, నేనేం తన సంపాదన మీద కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేయట్లేదు. తన సంపాదన ఒకవేళ తను నాకు మంత్లీ ఇంత అవసరం పడుతుంది, 30,000 40,000 అవసరం పడుతుంది, నాకు ఇస్తావా అని అడిగినా ఇస్తుంది. కానీ నేను అడగాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ 30,000 40,000 ఈ చేయి నుంచి వస్తుంది అనుకో, ఇంకొక అదర్ హ్యాండ్ నుంచి వస్తుంది అనుకో, ఆ 30,000 40,000 వరకు నేను కష్టం తగ్గించుకుంటాను. ఆ 30,000 40,000 రూపీస్ వరకు నాకు ఏమైనా కొత్త ఐడియాస్ జనరేట్ అవుతాయి. ఎలా సంపాదించుకోవచ్చు, నా నెసెసిటీ ఇది, నాకు నెలకింత కావాలి, నేను ఆ రిలాక్స్ అయిపోతా. ఆ 30,000 40,000 నాకు వచ్చిందంటే నేను కొద్దిగా రిలాక్స్ అవుతా. ఆ రిలాక్స్ కూడా నాకు అవసరం లేదు యాక్చువల్కి. నాకు ఇంకా ఐడియాస్ జనరేట్ అవ్వాలి, ఇన్కమ్ జనరేట్ అయ్యడానికి ఐడియాస్ జనరేట్ అవ్వాలి, ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలని ఐడియాస్ జనరేట్ అవ్వాలి. కానీ రిలాక్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఆ మూమెంట్లో. సో ప్రసన్న అడిగే ప్రసక్తి లేదని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. అని నేను అడగట్లేదు, ప్రతి నెల కూడా నేనే చూసుకుంటున్నాను. A to Z మొత్తం సరుకుల నుంచి ఇంటి రెంట్, కరెంట్ బిల్, ఎవ్రీథింగ్. యాక్చువల్ బయటికి తీసుకెళ్ళినా ప్రసన్న అని చెప్పిన తన నేను ఇస్తాను అంటుంది. కానీ నేనైతే వద్దు, నేనే పెట్టుకుంటా అని చెప్పిన. ఇంకా మొన్న బట్టలు అయితే కొనిచ్చింది అనమాట. ఆల్మోస్ట్ కొద్దిగా డబ్బులు అయినాయి వాటికి బాగానే. లేదు తీసుకో అని చెప్పేసి తీసుకుంది. కొన్ని మంచి బట్టలు ఉండాలి నీకు అని చెప్పేసి తను కొనిచ్చింది కొన్ని, అంతే. నాకు వద్దని అప్పుడు కూడా వద్దాను, కానీ లేదు తీసుకో అని చెప్పేసి ఇచ్చింది. బట్ నేను చెప్పిన కదా, ప్రసన్న అడిగితే ఇవ్వదని కాదు, ఇస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ హర్. బేసికల్లీ చెప్పాను కదా, విహాన్కి నేను అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ మదర్ గిఫ్ట్. అండ్ అటువంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎవరు చెప్పుకుంటారు, ఇవన్నీ చెప్పాం కదా. ఆటిజం కిడ్స్ ఉన్న పేరెంట్స్ తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో, ఎంత సఫర్ అవుతారో ఏంటి అని చెప్పేసి. ఒక చేత సంపాదిస్తుంటే ఇంకో చేతి వెళ్ళిపోతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇది ఒకటి మెంటల్ ట్రామా ఉంటుంది. సో ఇవన్నీ కాకపోయినా బేసికల్లీ ఏంటంటే, ఇవంతా ఎంత కష్టం ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, కొద్దిగా రిలాక్స్ అయ్యి కొద్దిగా హీల్ అయ్యే టైం ఏదైతే ఉందో స్లీపింగ్ టైం, ఆ స్లీపింగ్ టైమే నాకు ఉంటుంది. మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా, జస్ట్ బాడీకి రెస్ట్ అనేది అవసరం అనమాట. ఆ రెస్ట్ కూడా దొరకకపోతే బాడీ ఇంకా ఖరాబ్ అవుతూనే ఉంటుంది చెప్పాలంటే. ఆ రెస్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ రెస్ట్ కూడా దొరకట్లేదు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనిషి తట్టుకోవాలంటే ఖచ్చితంగా మంచి నిద్ర అనేది ఉండాలి. ఆ నిద్ర కూడా ఖరాబ్ అవుతూ ఉంది. సో కొద్దిగా ఈ మధ్య అయితే కొద్దిగా బెటరే ఉంది, కొద్దిగా మంచి నిద్రపోతున్నాను. అదర్వైజ్ ఇంకా టఫ్ ఉండదు అనమాట. అండ్ ఆటిజం అని చాలా ఇంకొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు ఆటిజం గురించి అవేర్నెస్ కోసం క్రియేట్ చేస్తా అన్నారు కదా అని చెప్పేసి. ఆటిజం గురించి మాత్రమే నేను వీడియోస్ చేస్తాను, ఎప్పుడు చెప్పలేదు, ఎన్నడూ చెప్పలేదు. ఆటిజం అవేర్నెస్ అయితే తీసుకురావాలని చెప్పాను, ప్రతిసారి చెప్తున్నాను. కానీ అండ్ ఆటిజం అవేర్నెస్ తీసుకురావాలంటే ఆటిజం గురించి వీడియోస్ చేస్తే మాత్రమే కాదు, ఒక ఆటిస్టిక్ కిడ్ తోటి ఏ వీడియో చేసినా అది ఆటిజం అవేర్నెస్ కిందకి వస్తుంది డెఫినెట్గా. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛానల్స్, చాలా రకాల ఛానల్స్ ఉన్నాయి, చాలా వందల వేల ఛానల్స్ ఉన్నాయి. జస్ట్ దే స్పీక్ అబౌట్ ఆటిజం గురించి మాత్రమే మాట్లాడతాడు. ఏ థెరపీస్ ఇవ్వాలి, ఏం పెట్టాలి, ఎలా చేయాలి, ఏ థెరపీస్ ఇవన్నీ చెప్తుంటారు. బట్ అంత అవేర్నెస్ వస్తుందా? వాట్ యూ సే? అంత అవేర్నెస్ వస్తుందా? డెఫినెట్గా రాదండి. ఎప్పుడైతే మనకి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అట్లాంటి వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ అవేర్నెస్ కూడా ఇంకా క్రియేట్ అవుతుంది. ఆటిజం కిడ్ తోటి ఏ వీడియో చేసినా
ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్. ఇప్పుడు నేను విహాన్ తోటి ఏ వీడియో చేసినా కూడా ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్ అండి. అది ఖచ్చితంగా అవేర్నెస్ కిందకే వస్తుంది. ఇప్పుడు సంథింగ్ లైక్ నేను ఓన్లీ ఆటిజం గురించి మాత్రమే చేస్తేనే కాదు కదా అది అవేర్నెస్ అండ్ క్రియేట్ అనేది. అండ్ ఐ కుడ్ ప్రౌడ్లీ సే దట్ నేను ఎంతో కొంత డెఫినెట్గా జనాల్లోకి ఆటిజం అనేది ఓన్లీ తీసుకెళ్ళాను, ఖచ్చితంగా నా వీడియోస్తో తీసుకెళ్ళాను అన్న నమ్మకం అయితే నాకు ఉన్నది. అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అందులో ఎంతో కొన్ని వేల మందికైనా ఆటిజం అనే పదాన్ని ఫస్ట్ టైం వినే ఉండి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆటిజం అనే పదాన్ని తీసుకెళ్ళాను నేను డెఫినెట్గా. అండ్ నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు అయితే ఒక రకమైన ఫీలింగ్ ఉండదు, విహాన్ని బయటికి తీసుకెళ్తే నలుగురు ఏ రకంగా చూస్తారని ఉండదు. కానీ నేను ఇప్పుడు ఆటిజాన్ని విహాన్కి ఆటిజం ఉందని ప్రపంచం మొత్తం చెప్పేసాను, ప్రపంచం అంతా చూస్తుంది. నాకు ఇంకా షాపింగ్ మాల్కి వెళ్తే 4 కళ్ళు ఏదో రకంగా చూస్తే నన్ను ఇబ్బంది పెట్టావు ఆ కళ్ళు నన్ను నిజంగా చాలా. అసలు నాకు లిటరల్ చెప్తున్నా, వెన్ ఐ గో టు షాపింగ్ మాల్స్ ఎంత వేల మంది ఉన్నా సరే నాకు విహాన్ ఒకటే కనిపిస్తాడు ఆ మూమెంట్లో. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఏదో రకంగా చూస్తున్నారు, ఈ పిల్లాడు ఏంటి అబ్నార్మల్గా ఉన్నాడని వాళ్ళ చూపులు నన్ను ఏ బాధ పెట్టవేట్లా. ఒకప్పుడు బాధ పెట్టావని ఇప్పుడు అసలు ఏ రకమైన బాధ లేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది చెప్పాలంటే. ఎప్పుడైతే వీడియోస్ అయితే నేను ఆన్లైన్లో పెట్టి విహాన్ గురించి పెట్టి ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నానో, ఈ పిల్లలు ఎలా ఉంటారు అలా ఉంటారు, ఎప్పుడైనా పబ్లిక్లో కనిపించినప్పుడు కొద్దిగా మాట్లాడండి, పలకరించండి, అది మాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది, హ్యాపీనెస్ కలిగిస్తుంది చెప్పాను. నేను ఎప్పుడైతే మాల్కి వెళ్ళానో చాలామంది వస్తారు, కలుస్తారు, గుర్తుపట్టి విహాన్ గుర్తుపట్టి వస్తారు, పలకరిస్తారు, ముద్దు పడతారు. ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది, ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉందని తెలుసా. నలుగురు వచ్చేసి విహాన్ని గుర్తుపెట్టి మాట్లాడిస్తుంటే ఇది కదా సోషల్ అవేర్నెస్ కావాలి మనకి, ఇది కదా కావాలని చెప్పేసి అనింది. జస్ట్ మొన్న మాల్కి వెళ్ళినప్పుడే చాలామంది వచ్చారు. సో మన ఏఎంబీ మాల్కి వెళ్ళినప్పుడు చాలామంది కనిపించారు, మాట్లాడారు, హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అనిపిస్తుంది నాకు ఇట్లా నేను ఒక్కరిని వచ్చేసి ఇంతగానం చెప్పుకున్నాను, నాకు ఆ రికగ్నిషన్ వచ్చింది. అండ్ నాకు జనరల్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది చెప్పాలంటే, రికగ్నిషన్ కంటే కూడా జనరల్ యాక్సెప్టెన్స్ వచ్చింది నాకు. జస్ట్ ఒకరు నేను వచ్చేసి ఇలా చెప్తుంటే ఇలా ఉంది, బెస్ట్ అందరూ వచ్చేసి ఆటిజం గురించి పాజిటివ్గా చెప్తుంటే ఈ ఆటిజం అనేది ఈ పిల్లలు వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంది కాదండి. ఇట్స్ ఆల్ నన్ను అడిగితే ఇలా ఆటిజం అనేది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అండి. మనం పేరెంట్స్ సరిగా లేక, మన లైఫ్ స్టైల్ సరిగా లేక, ఈ జనాలందరూ కూడా మొత్తం అందరూ కూడా మనం పొల్యూషన్స్ ఎక్కువైపోయి ఈ ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తున్నామో అట్లాంటి దాని నుంచి వచ్చిన కండిషన్స్ ఈ ఆటిజం అని కూడా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో ఇది ఇప్పటికి ఇంత డ్యామేజ్ జరిగింది. ఒకప్పుడు ఏంటంటే 10,000 మందిలో ఒకరికి ఉండేదండి, ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ 10,000 మందిలో 1,20,000 మందిలో ఒకరికి ఉండేది. గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి 100 మందిలో ముగ్గురికి ఉంది. చూడండి, ప్రతి 100 మందిలో ముగ్గురికి ఆటిజం ఉంది. ఒకప్పుడు 10,000 మందిలో ఒకరికి ఉండేది ఆటిజము, ఇప్పుడు ప్రతి 100 మందిలో ముగ్గురికి ఉంది. అంటే ఏ రేంజ్లో పెరుగుతుందో ఆటిజం అనేది ఒకసారి గమనించండి మీరు. అండ్ మోర్ అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అరే బాబు నేను వీడియోలు చేశారు, అదే రే బాబు మా బతుకులు చూసి మా బాధలు చూసి మీరైనా కొద్దిగా నేర్చుకుంటారు. అరే ఆటిజం అనేది వస్తుంది పిల్లలకి, కండిషన్ ఉంది, ఫలానా వాళ్ళు వీడియో పెడుతున్నారు, వాళ్ళని చూసి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చో మీరైనా చూసి నేర్చుకుంటారేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మీరేమి ఇంకా ఈ తమిళ్ ఇట్లెందుకు పెట్టినావు, అట్లెందుకు పెట్టినావు, ఇది అని చెప్పేసి అంటున్నారు. అసలుకి ఐ లిటరలీ డోంట్ అండర్స్టాండ్ చెప్పాలంటే. మా బతుకులు చూసి మీరైనా కొద్దిగా నేర్చుకుంటారు బాబు, చాలా కష్టంగా ఉంటుంది, బ్రతకడమే కష్టంగా ఉంటుంది, అసలుకి కంటిన్యూ నిద్ర కూడా ఉండదు అసలుకి. ఆటిజం, ఐఎమ్ సారీ టు సే దిస్, ఆటిజం అనేది అందరింటికి రాబోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇదే కైండ్ ఆఫ్ అన్అవేర్నెస్ ఉందనుకో, ఆటిజం అనేది అందరింటికి రాబోతుంది. ఆటిజం అనేది అందరికి వస్తుంది ఖచ్చితంగా, మా ఇంటికి తొందర వచ్చింది, అందరింటికి రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ ఇంటికి కూడా వచ్చేస్తుంది ఆటిజం అనేది. అండ్ డెఫినెట్గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ చాలా టైం పెట్టాల్సి ఉంటుంది నాకు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక కంప్లీట్గా రీసెర్చ్ ఆర్టికల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి అది పెట్టి ఇది పెట్టి ఒక ఆటిజం మీద కంప్లీట్ వీడియో చేయాలని నాకు ఉంది. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ టైం యాక్చువల్లీ, టైం అండ్ రీసెర్చ్ కావాలి. ఆ టైం నాకు దొరకట్లేదు, దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా పెడతాను. అండ్ అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ మోర్ పీపుల్ హ్యాస్ టు కమ్, మోర్ పీపుల్ హ్యాస్ టు స్పీక్ అబౌట్ ఆటిజం. అండ్ నేను మొన్న మాల్కి వెళ్ళాను కదా, ఐ ఫెల్ట్ లైక్ నేను ఒక్కనే వెళ్ళినప్పుడు కూడా ఎంతో కొంతమంది చూస్తున్నారు ఆటిజం గురించి, అంటే పిల్లాడు ఇట్లున్నాడు అట్లున్నాడు అని. జస్ట్ ఒకటేసారి ఐ ఫెల్ట్ లైక్ నేను వెళ్ళిన రోజే నేను ఒకవేళ కాల్ ఇస్తే అదే రోజు ఏఎంబీ మాల్ కానీ ఏదైనా మాల్కి కానీ ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఆ మాల్కి వస్తే ఇంకొద్ది అవేర్నెస్ క్రియేట్ అవుతుందా అనే ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. ఒకటేసారి ఒక గ్రూప్ ఆఫ్ 100 మంది ఆటిస్టిక్ ఆ పేరెంట్స్తో పాటు కిడ్స్తో పాటు అక్కడ ఉన్నారనుకోండి, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఎంత అవేర్నెస్ వస్తుందని ఒక థాట్ కూడా వచ్చింది నాకు. జస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ పేరెంట్ ఆఫ్ ఆటిస్టిక్, నేను ఏదైనా రోజు ఫలానా రోజు నేను ఇక్కడ మాల్కి వస్తున్నాను అని చెప్తే మీరు వస్తారా చెప్పండి. అది జస్ట్ నేను ఏదో ఒక వీడియోలో అనౌన్స్ చేస్తాను, పర్టికులర్ డే రోజు, ఈ రోజు మన ఆటిజం పిల్లలందరం కలిసి ఇక్కడ దగ్గర కలుసుకుందామని చెప్పేసి నేను ఒక వీడియో అయితే పబ్లిష్ చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కింద కామెంట్ చేయండి, ఇఫ్ యు ఆర్
ఆటిస్టిక్ కిడ్ అండ్ వాంట్ టు బ్రింగ్ సమ్ అవేర్నెస్, మీకు ఇంకే వేరేళ్ళు మన వీడియోస్ చూసి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడతారా లేదో అని కాదు, మన పిల్లల్ని సొసైటీలో తీసుకెళ్ళాలి, ఆ సొసైటీ రికగ్నైజ్ చేయాలి, సొసైటీ యాక్సెప్టెన్స్ ఉండాలి, కొద్దిగా కంపాషన్ చూపించాలి మన పిల్లల మీద కూడా. సో ఆ కైండ్ ఆఫ్ అవేర్నెస్ కోసం మీరు కూడా ఒక ముందుకు అడుగేస్తారా మీరు కూడా చెప్పండి. ఇఫ్ యూ గైస్ ఆర్ రెడీ, నేను కూడా చెప్తున్నాను డెఫినెట్గా. అంటే ఇంతకుముందు అడిగాను కానీ కొన్నిసార్లు అంత రెస్పాన్స్ రాలేదు. ఇఫ్ ఎట్ ఆల్ యూ గైస్ ఆర్ రెడీ, నేను కూడా ఎస్ నా పిల్లడి కోసం, నా ఆ సొసైటీలో యాక్సెప్టెన్స్ కోసం నేను కూడా ఒక అడుగు ముందుకు ఇస్తాను అని చెప్పేసి మీరు కూడా వస్తే చెప్పండి. నేను కూడా ఒక డేట్ అనేది అనౌన్స్ చేస్తాను, అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్దాము. ఒక ధైర్యం ఉంటుంది, నేను ఒక్కనే కాదు నాతో పాటు ఇంకో ఎంతమంది ఉన్నారన్న ధైర్యం ఉంటుంది, మనకు ఒక కమ్యూనిటీలో ఫామ్ అవుతే ఒక ధైర్యం అనేది ఉంటుంది. అండ్ ఇంకా వేరే చూసి కూడా ఇంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి ఈ బాధలు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థం కావాలి, యాక్సెప్టెన్స్ అని రాలేదు. సో గైస్ మీరు చెప్పండి, మీరు ఓకే అయితే ఐఎమ్ రెడీ. సో గైస్ అదనమాట వీడియో అబౌట్. నేనేమి తను చాలా కష్టపడుతుంది, అప్ అండ్ డౌన్ పూణేలో వర్క్ చేస్తుంది, ఎవ్రీ వీక్ అప్ అండ్ డౌన్ అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తూ ఉంటుంటే జస్ట్ మనకి వీకెండ్ అప్పుడు ఎవ్రీ వీక్ మనకి ఆఫీస్ ఎవ్రీడే ఆఫీస్ అయిపోగానే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానికి ఒక రకమైన చిరాకు ఉంటుంది ఆ ట్రాఫిక్లో అది. అండ్ అదే కాకుండా వేరే రాష్ట్రంలో పూణే నుంచి ప్రతిసారి అక్కడి నుంచి ఇక్కడికి వర్క్ చేసి ఓవర్ నైట్ ట్రావెల్ చేసి ప్రతి వీకెండ్ ఇక్కడ వస్తుంటే తను ఎంత స్ట్రెయిన్ అవుతుంది ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. నేను తను మానేసింది అనుకో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను ఎంత కష్టం ఉన్నా పడతాను అది. బట్ ద థింగ్ ఈజ్ లైక్ నేను ఇన్సిస్ట్ చేసి మానిచ్చాను అనుకోండి, ఇఫ్ అట్ ఆల్ ఏమైనా తర్వాత కొద్ది కష్టమైన పరిస్థితి వచ్చిందనుకోండి, మనకి ఎప్పుడైనా సరే ఆర్గ్యుమెంట్స్ అయినా గొడవలైనా సిచ్యువేషన్ బేస్డే జరుగుతాయి. ఆ సిచ్యువేషన్ ఆ టైం ఇప్పుడు ఈడ హ్యాపీ సిచ్యువేషన్ ఉంది, ఏం గొడవలు ఉండవు, అర్థం చేసుకుంటాం. బట్ ఎప్పుడైనా హార్డ్ టైమ్స్ వచ్చిందనుకోండి, ఆ టైంలో మళ్ళీ ఏదో ఒక మాటలు వస్తాయి, అది కూడా రావద్దు. సో ఇఫ్ షీజ్ తను కూడా అదే అనుకుంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ నాకు మంచి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, కన్సిస్టెంట్ వచ్చింది అనుకోండి, తను కూడా బంద్ చేద్దామని తను కూడా అనుకుంటుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ పూణే నేను షిఫ్ట్ అయిపోలేను, అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తను కూడా జాబ్ మానేసి రాలేదు. అండ్ పూణేకి షిఫ్ట్ అవ్వడం అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ చెప్పాలంటే. ఆల్మోస్ట్ అందరికి కూడా ఒక ధైర్యం అనేది ఉంటుంది మనకి, ఎప్పుడైతే మన లోకల్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఉంటే ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఆ ధైర్యం వదిలిపోవడమే చెప్పాలంటే, లోకల్ ఇక్కడ మనకి వదిలేసి వెళ్ళాలంటే. అండ్ తనకి పూణేలో తప్ప వేరే దగ్గర ఆపర్చునిటీస్ లేవు. తన ప్రొఫైల్ ఏదైతే ఉందో ఫామ్కో సంబంధించిన జాబ్ చేస్తుంది ప్రసన్న. తనకి ప్రొఫైల్ సంబంధించి హైదరాబాద్లో 2-3 కంపెనీస్ ఉన్నాయి, అండ్ కూడా ఫ్రెషర్స్ మీద ఉంటాయేమో. తను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఒక స్కూల్లో 9th దాకా జరిగి ఇంకో స్కూల్లో జాయిన్ చేయాలంటే నువ్వు 7th నుంచి స్టార్ట్ చేయాలంటే ఎవరు చేస్తారు, చేయరు కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఓన్లీ 2-3 కంపెనీ ఉన్నాయి తన ప్రొఫైల్ మీద, ఫార్మా కంపెనీకి సంబంధించిందనమాట. సో చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. తను ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కంపెనీ చేస్తుందో ఆల్మోస్ట్ 10 years నుంచి అదే దాంట్లో చేస్తుంది. ఎప్పుడో ట్రై చేసింది, ఇప్పుడు కాదు కానీ ఎప్పుడో ట్రై చేసింది ఆపర్చునిటీస్ హైదరాబాద్లో, కానీ ఎక్కడ లేకుండే. ఐటీ జాబ్ అయితే ఈజీగా మనకి, నార్మల్ ఐటీ అయితే ఈజీగా, సాఫ్ట్వేర్ అయితే ఈజీగా దొరికేస్తే, తన ప్రొఫైల్ దొరకట్లేదు. చాలా కష్టం అది. నోవాటిస్లో ఉంటాయి అనమాట తనకు సంబంధించినవి, బట్ నోవాటిస్లో అసలు నోటిఫికేషన్ రాదు, ఇప్పుడు ట్రై చేసింది కానీ. సో ఓకే, తనకు కూడా అక్కడ కంఫర్టబుల్ ఉంది ఇప్పుడు. బట్ అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ అయితే ఒకటి కొద్దిగా రిస్క్ ఉంది. హోప్ఫుల్లీ ఏదో ఒకటి త్వరగా డిసైడ్ అయితే బాగుంటుందనే ఫీలింగ్లో ఉంది. అండ్ గైస్ చెప్పాను కదా, నేను విహాన్కి అల్టిమేట్ గిఫ్ట్ అయితే ఇవ్వాలి. నా గోల్ అదే. నా గోల్ విహాన్ ఇండిపెండెంట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఒక టార్గెట్ వచ్చేసి విహాన్కి అమ్మ టైం ఇవ్వాలి, దానికోసం గట్టిగా కష్టపడాలి. అండ్ నా ఇంకో టార్గెట్ వచ్చేసి 1 million కొట్టాలి. 1 million కొట్టాలి, ఇంకెక్కువ అవేర్నెస్ తీసుకెళ్ళాలి, ఇదే. అండ్ ఎవరైతే కామెంట్ పెట్టారో నేను తను సంపాదిస్తుంటే నేనేం ఎంజాయ్ చేయట్లేదు, గుడ్డు చాకరీ చేస్తున్నాయి ఇక్కడ కూడా. ఏదో కొద్దిగా మీకు వీడియోలో ఫన్గా నవ్వుతూ అది ఇది సినిమాటిక్గా తీస్తూ ఉంటే వీడియోస్ హ్యాపీగా ఉన్నాను. తను సంపాదిస్తే నేను ఏదో హ్యాపీ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ మీరు, కానీ రోజు లిటరలీ 3 hours 4 hours అంతే నిద్ర ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేస్తలే, కష్టపడుతున్నాను నేను కూడా. నా సంపాదన నేను నడుస్తున్నాను, నేను కష్టపడుతున్నా. దట్స్ ఆల్ గైస్. కొద్ది ఈరోజు వీడియో లెంత్ ఎక్కువైపోయినట్టుంది కదా. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.